హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడీ అండి. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా మంచి ఫ్లేవర్స్ తోటి మనకి చికెన్ ముక్క కూడా మొత్తం మసాలాలు పట్టే విధంగా చాలా మంచి ఫ్లేవర్స్ తోటి టేస్ట్ తోటి ఉండే విధంగా స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ అనేది చూపిస్తున్నాను. ఒక్కసారి కనుక ఇలా ఫాలో అయితే ఎవ్రీ టైం ఇలానే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. నార్మల్గానే మనం కర్రీకి ఏ సైజులో అయితే కట్ చేయించుకుంటామో అలానే కట్ చేయించుకున్నానండి. మీకు ఇంత సైజు వద్దు అనుకుంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నీట్గా ఒక 2-3 సార్లు సాల్ట్ లెమన్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకోవటం వల్ల మనకి ఆ నీచు వాసన అనేది పోతుంది. తర్వాత దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ కూడా నీట్గా తీసేసుకొని మనం ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, అలాగే 1 స్పూను సాల్ట్, ఒక 2 to 3 స్పూన్స్ వరకు కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనకి ఇదంతా ఫ్రై అయ్యి ఆ పీస్కి పడుతుంది కదా, అప్పటికి సరిపోతుంది. రెగ్యులర్గా తినేదానికన్నా ఒక 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి కారము. అలాగే ఒక 1/2 స్పూన్ మందం ధనియాల పౌడర్ అండి, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఇది బయటది కాదండి, ఇంట్లో గరం మసాలా. మీకు గన తయారు చేసుకోవాలంటే ఏమీ లేదు, చెక్క లవంగ ఇలాచి ఆ మూడింటిని కలిపైనా మనం పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఆప్షనల్. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఇంతవరకు యాడ్ చేసుకున్నాక మనం ఇలా మీడియం సైజ్ది ఒక లెమన్ తీసుకోవాలండి. దాన్ని అయితే ఇలా జ్యూస్ పిండుకున్నాను. దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఆ రసం మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ మంచిగా పట్టే విధంగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి. ఇది మనం ఇలా కలపటమే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు ఆ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ టైం ఉంది అనుకుంటే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకముందే ఈ విధంగా ఉన్నప్పుడే ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇంకా చాలా బాగా పడతాయండి ఫ్లేవర్స్ వల్ల. ఇప్పుడైతే నేనైతే ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏం పిండి వాడట్లేదండి, జస్ట్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఇది ఒక్కటే వేస్తున్నాను, ఒక 3 స్పూన్ల వరకు. ఇది లేదు అనుకునే వాళ్ళు బియ్యం పిండి ఉంటుంది కదా మన ఇంట్లో రెగ్యులర్గా, అది వేసుకోండి. దీని ప్లేస్లో ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇంకా వాటర్ అయితే ఏం వేయట్లేదండి నేను. నాకు చికెన్లో వచ్చిన వాటర్ తోటి సరిపోయింది మొత్తం కరెక్ట్గా. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీలో లేదు అనుకుంటే లైట్గా వాటర్ ఇలా చల్లుకోండి, స్ప్రింకిల్ చేసుకోండి అంతే. చూసారా, ఇలా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మంచిగా కలపండి. ఇలా కలపడం వల్ల మనకు ఆ కార్న్ఫ్లోర్ కోటింగ్ కూడా చికెన్ మొత్తానికి పడుతుంది. మనం ఆయిల్లో వేసినప్పుడు మసాలా అనేది సపరేట్ అవ్వకుండా నీట్గా అలా చికెన్కే అంటుకొని ఆ మసాలా మొత్తం మంచి ఫ్లేవర్ తోటి ఉంటుందన్నమాట చికెన్ పకోడీ. వీలైనంతసేపు కొంచెం ఎక్కువ టైమే ఇలా కలపడానికే ట్రై చేయండి. మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా. చూసారా ఎంత మంచిగా కోటింగ్ అయిపోయిందో కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా. ఇప్పుడు దీన్ని అయితే వెంటనే వేసేస్తున్నానండి. ఇందాక నేను కార్న్ఫ్లోర్ వేయకముందు మ్యారినేట్ చేశాను కదా, ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే మనం అన్నీ యాడ్ చేశాకైనా ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే ఇలా చికెన్ అనేది వేస్తున్నాను. బాగా ఓవర్ హీట్ అయితే ఆయిల్ మనకి పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకని మీడియం హీట్ అవ్వగానే ఇలా చికెన్ అనేది వేసేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువగా వేయకూడదండి కళాయి నిండా. అవి అతుక్కుపోకుండా నీట్గా విడివిడిగా ఉండే విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. చూసారా మంచిగా వేగుతున్నాయి. ఒకవైపు వేగినాక ఇంకో వైపు కూడా నీట్గా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండానే మంచి కలర్ అనేది వచ్చిందండి. మీకు లేదు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్ల మందం వేసుకుంటే అది స్పైసీ అస్సలు ఉండదండి, మంచి కలర్ వస్తుంది. అదైనా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఇలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి, మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఒకసారి వీడియో చూసిన వాళ్ళైతే ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.